నమస్కారం, వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో ఆంధ్ర కేసరి టంగుటూరి జయంతి నివాళులు అర్పించిన మున్సిపల్ కమిషనర్. రోజాకుంటలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం 14వ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు. ఈ నెల 27వ తేదీ నిర్వహించనున్న శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆహ్వాన పత్రిక విడుదల. నంద్యాల జిల్లా కొత్తపల్లి సంగమేశ్వర దేవస్థానం ఆవరణంలో ఉన్న ఫుడ్ కోర్ట్ వేలం. యోగా చైతన్య కేంద్రం ఆధ్వర్యంలో భవనాసి వాసుకు ఘన సన్మానం. సీజనల్ వ్యాధులు సోకకుండా చర్యలు చేపట్టిన మున్సిపల్ అధికారులు. మహిళలపై అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ప్రతినిధులు. కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలంటూ జిల్లా కలెక్టర్ హెచ్చరికలతో చీపురు చేతపట్టి శుభ్రం చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు. స్థల వివాదంలో మున్సిపల్ కమిషనర్ను బాధ్యుల్ని చేస్తూ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్. నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో స్వాతంత్ర సమరయోధులు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్ర కేసరి బిరుదాంకితుడు టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని పురస్కరించుకుని స్థానిక కార్యాలయం ఆవరణంలో ఏర్పాటైన వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి, దేశానికి సేవలు అందించిన టంగుటూరి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని, వారి దివ్య స్మృతిని ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మన టంగుటూరి ప్రకాశం పంతులు గారు మరి వారి దివ్య స్మృతిని జ్ఞాపకం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క జయంతిని ఘనంగా నిర్వహించమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దరిమిలా మరి మన గౌరవ చైర్పర్సన్ గారు, గౌరవ సభ్యులు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు, ఎమ్మెల్సీ గారు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని అందరూ హాజరు కావాలని కూడా కోరడం జరిగింది. మరి వివిధ కారణాల వల్ల బిజీగా ఉండడం వల్ల ఈ కార్యక్రమానికి అటెండ్ కాలేకపోయినప్పటికీ కౌన్సిల్ నంద్యాల మున్సిపాలిటీ తరఫున మేమందరం కూడా ఈరోజు వారి యొక్క దివ్య స్మృతికి ఘన నివాళులు అర్పిస్తున్నాం. నంద్యాల పట్టణం రోజాకుంటలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం 14వ వార్షికోత్సవం సందర్భంగా శుక్రవారం నుండి వరుసగా 3 రోజుల పాటుగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు, అర్చకులు పేర్కొన్నారు. మొదటి రోజు గణపతి పూజ, గంగ పూజ, స్వస్తి పుణ్య హవాచనం, దీక్షాధరణ, స్వామివారికి అభిషేకాలు నిర్వహించడం జరిగింది. భక్తాదులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ సభ్యులు, భక్తాదులు పాల్గొన్నారు. నమో
నంద్యాల రోజాకుంటలో వెలిసిన నాగలింగేశ్వర ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి దేవస్థానము 14వ వార్షికోత్సవ సందర్భంగా మేము 3 రోజులు పూజలు పెట్టినాము. కావున భక్తులందరూ వచ్చి ఈ పూజలు తెలిగించి పోవలసిందిగా కోరుచున్నాము. మొదటి రోజు గణపతి హోమము, 2వ రోజు చండీ హోమము, 3వ రోజు వచ్చేసి వెంకటేశ్వర స్వామి కళ్యాణం. ఈ 3 కార్యక్రమాలకు ప్రజలంతా వచ్చి చూసి స్వామివారితో తరించి తీర్థ ప్రసాదం స్వీకరించి పోవలసిందిగా కోరుచున్నాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానినామ విచేతాంసి దేవి భగవతే హిస బలాదాకృష్ట మోహాయ మహామాయ ప్రగచ్చతి. మనకు నంద్యాల పట్టణంలో వెలిసినటువంటి రోజాకుంట వెంకటేశ్వర స్వామి దేవస్థానం 14వ వార్షికోత్సవం సందర్భంగా ఈ దేవస్థానం నందు అనగా శుక్రవారము, శనివారము, ఆదివారం రోజున 3 రోజుల పాటు కూడా విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగినది. ఇవాళ మొదటి రోజున గణపతి పూజ, గంగా పూజతో మొదలుకొని స్వస్తి పుణ్యాహ వాచనము, దీక్షాధారణ, స్వామివారి అభిషేకము, పంచగవ్య ప్రాసన, ఋత్విక్ వరుణము, వాటితో పాటు విశేషమైనటువంటి మండప ఆరాధనతో పాటు సాయంత్రం పూర్ణ మహాగణపతి హోమము ఇవన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఈ వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పి మరీ తెలియజేయడం జరుగుతున్నది. నంద్యాల పట్టణం పద్మావతి నగర్లో వెలిసిన శ్రీకృష్ణ మందిరంలో ఆలయ కార్యనిర్వాహకులు ఈ నెల 27వ తేదీ నిర్వహించనున్న శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని కార్యక్రమాల ఆహ్వాన పత్రికను విడుదల చేశారు. కార్యక్రమాల వివరాలను వారు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీ విద్యార్థులకు భగవద్గీత శ్లోకాల పఠన పోటీలు, 26వ తేదీ రాత్రి 11 గంటల 54 నిమిషములకు శ్రీకృష్ణ జన్మ నక్షత్రం రోజు స్వామివారికి ప్రత్యేక పూజ, పంచామృత అభిషేకం, సువర్ణ హారాలతో అలంకారం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. 27వ తేదీ ఉదయం 6 గంటలకు దివ్య దర్శనం, గోపూజ, ధ్వజారోహణం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భక్తాదులు పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందుకోవాలని కోరారు. నంద్యాల పట్టణ ప్రజలకు, పరిసర గ్రామాల ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నెల 26వ తారీఖు రాత్రి 11 గంటల 50 నిమిషాలకు శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీకృష్ణ భగవానుడు జన్మించిన టైం కాబట్టి స్వామిని ఉయ్యాలలు వేసి పంచామృత స్నానాలతో అలంకరణ చేసి 27వ తారీఖు ఉదయం 6 గంటలకు వచ్చిన భక్తులకు దర్శనం ఇస్తాము. అలాగే 8 గంటలకు గోపూజ ఉంటుంది, 9 గంటలకు ఉత్సవం ఉంటుంది, 10 గంటలకు గ్రామోత్సవం ఉంటుంది, 12 గంటలకు వెన్నముద్ద వేలం ఉంటుంది. కాబట్టి నంద్యాల ప్రజలందరికీ మా శ్రీకృష్ణ భగవాన్ సేవా సమితి తరఫున మేము ఆహ్వానించుతున్నాము. ఇది జగద్గురువు కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. ముఖ్యంగా ఈ దేవాలయానికి 2017 నుంచి 2024 వరకు సహకరించిన భక్తాదులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతున్నాము. కొన్ని ఒకవేళ మిస్ కావచ్చు, ఇది మీ ఇంట్లో కార్యక్రమం వచ్చేసి 27 జరిగే కార్యక్రమాలకు అందరూ వచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి కాబట్టి 27 తారీఖు పూర్తిగా అందరికి వచ్చిన వాళ్ళకల్లా టిఫిన్, భోజన సదుపాయం ఉంటుంది కాబట్టి అందరూ మీ సొంత కార్యక్రమంగా భావించి అందరూ రావాల్సిందిగా కోరుకుంటూ, శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు గవర్నమెంట్ హాలిడే ఇచ్చినారు కాబట్టి ఆ రోజు కూడా ఎవరైనా ఎంప్లాయీస్ అందరూ ఉంటే వచ్చేసి దర్శనం చేసుకుని ప్రసాదం తీసుకొని పోవాల్సిందిగా కోరుకుంటున్నాం. నంద్యాల పద్మావతి నగర్లో వెలిసిన శ్రీకృష్ణ దేవాలయం ప్రాంగణంలో ఈ నెల 27వ తారీఖున శ్రీకృష్ణ భగవానుడు జన్మ నక్షత్రం సందర్భంగా వేడుకలు చేయుచున్నారు. అందరికీ శుభాకాంక్షలు, అందరికీ ఆహ్వానము. స్వామివారికి అభిషేకం తర్వాత స్వర్ణహారాలతో అలంకరణ, పుష్పహారాలతో అలంకరణ, తులసిమాలతో అలంకరించి స్వామివారి దర్శనము, శ్రీకృష్ణ భగవాని దర్శనము 6 గంటలకు ఏర్పాటు చేస్తున్నారు. గోమాతకు ఏర్పాటు చేస్తున్నారు. అందరూ ఆహ్వానితులే. ఈ నెల 27వ తారీఖున పండుగ ఏర్పాట్లు చేయడం అనేది ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే. 26 రాత్రి జన్మ నక్షత్ర పూజ ఉంటుంది. తర్వాత స్వామివారికి అభిషేకము,
ఉదయం గ్రామోత్సవము, ఉట్టి మహోత్సవము, ఆ, ప్రసాద వితరణ కూడా ఉంటుంది. ప్రతి ఒక్క భక్తుడు వచ్చి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాము. ఈ నెల 26వ తారీఖు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల సందర్భంగా రాత్రి 1 గంట నుంచి దేవుని కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. తర్వాత 27వ తారీఖు ఉదయం ఉట్టిగొట్టే కార్యక్రమము, గోపూజ, జెండా వందనము మరియు వచ్చిన భక్తాదులందరికీ టిఫను భోజనాలు ఏర్పాటు చేయనున్నది. కావున నంద్యాల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు ఇక్కడికి వచ్చేసి శ్రీకృష్ణుడు అందరి వాడు, అందరూ నంద్యాల పట్టణ మరియు ప్రాంత ప్రజలు అందరూ వచ్చేసి దేవుని కృపకు పాత్రలు కావాలని వచ్చిన ప్రతి భక్తుడు ఇక్కడ టిఫను భోజనాలు ఏర్పాటు చేయడం ఉన్నది. నంద్యాల జిల్లా కొత్తపల్లి సంగమేశ్వరం దేవస్థానం ఆవరణంలో ఉన్న ఫీ ఫ్యాబ్రికేటెడ్ ఫుడ్ కోర్టును శుక్రవారం నంద్యాల జిల్లా టూరిజం శాఖ అధికారి సత్యనారాయణ ఆధ్వర్యంలో స్థానిక కార్యాలయంలో వేలం నిర్వహించడం జరిగింది. ఈ వేలంలో హరికేశ్వ అనే వ్యక్తి 2,25,000కు వేలం పాడడం జరిగిందని సంబంధిత అధికారి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా టూరిజం శాఖ అధికారి మాట్లాడుతూ సంగమేశ్వరం దేవస్థానం సమీపంలోని ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ ఫుడ్ కోర్టును వేలం వేయడం జరిగిందన్నారు. 2,25,000కు హరికేశ్వ అనే వ్యక్తి వేలం పాడడం జరిగిందని, 5 సంవత్సరాలు సదరు వ్యక్తితో అగ్రిమెంట్ చేసుకుని ఫుడ్ కోర్టును స్వాధీనం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈరోజు డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీస్ కార్యాలయం నంద్యాలలో కొత్తపల్లి మండలంలో ఉన్నటువంటి సంగమేశ్వరం దగ్గరలో ఉన్నటువంటి ఫుడ్ కోర్టు, ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఫుడ్ కోర్టు, గత పుష్కరాల సమయంలో నిర్మించినటువంటి ఫుడ్ కోర్టుని మనము ఈరోజు ఆక్షన్ వేయటం జరిగింది. ఈ ఆక్షన్లో హైయెస్ట్ బిడ్డర్గా 2,25,000 రూపాయలకి హరికేశవ్ అనే అతను హైయెస్ట్ బిడ్గా పాడటం జరిగింది. సో ఈ అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఈ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ ఫుడ్ కోర్ట్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉందో అది ఉన్నట్లుగా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. 5 సంవత్సరాల పాటు ఈ అగ్రిమెంట్ ఫోర్స్లో ఉంటుంది. సో ఇది ఈరోజు ఆక్షన్ ఏర్పడింది. గతంలో 2,18,000 పోయింది, ఇప్పుడు 2,25,000. 2,25,000 ప్లస్ జిఎస్టీ అంటే 2,60,000 అవుతుంది అన్నమాట. 18% దీనికి జిఎస్టీ కలపాలి. జిఎస్టీతో కలుపుకుంటే 2,60,000. శ్రీ కాశీ అన్నపూర్ణ వాసవి ఆర్యవైశ్య వృద్ధాశ్రమం మరియు నిత్య అన్నదాన సత్రం అధ్యక్షుడిగా భవనాసివాసు ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా శుక్రవారం నంద్యాల పట్టణంలోని యోగా చైతన్య కేంద్రం నందు యోగా గురువు దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భవనాసివాసు మాట్లాడుతూ శ్రీ కాశీ అన్నపూర్ణ వాసవి ఆర్యవైశ్య వృద్ధాశ్రమం మరియు నిత్య అన్నదాన సత్రాలు వారణాసి, హరిద్వార్, షిరిడి, తిరుపతి, హైదరాబాద్ నగరాలలో ఉన్నాయని తెలిపారు. ఈ సంస్థలలో 33,000 మంది దాతలు ఉన్నారని పేర్కొన్నారు. త్వరలో శ్రీశైలంలో కూడా నిత్య అన్నదాన సత్రాలను నిర్మించబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహాగం వెంకటేశ్వర్లు, భవనాసి మహేష్, చక్రవర్తి, యోగా చైతన్య కేంద్రం సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కాశీ అన్నపూర్ణ వాసవి ఆర్యవైశ్య వృద్ధాశ్రమం అండ్ నిత్యాన్న సత్రం ఇవి వారణాసిలో, తిరుపతి, షిరిడి, హరిద్వార్, హైదరాబాద్లో ఉన్న సంస్థ. దీనికి అన్నిటికీ నన్ను ఏకగ్రీవంగా అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు మా కమిటీలో 33,000 మంది డోనర్స్ ఉన్నారు. వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే మా సంస్థకు హానరబుల్ చైర్మన్గా శ్రీ టీజీ వెంకటేష్ గారు ఉన్నారు. వారి ఆశీస్సులు కూడా ఉండడం వల్ల ఈ పదవి లభించింది. వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే కాచాం రామయ్య గారు హానరబుల్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీగా బిఎన్ విలాస్ గారు తెలంగాణ స్టేట్ నుంచి ఉన్నారు. ట్రెజరర్ గాదేవార్ గారు, దత్తాత్రేయ గాదేవార్ గారు పూనా నుంచి, మహారాష్ట్ర నుంచి వారు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సంస్థకు 33,000 మంది డోనర్స్ ఉన్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. దీంట్లో ఉన్న 33,000 మందికి కూడా వంశపారంపర్యంగా డోనర్షిప్ ఉంటుంది. సో వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే గురువు గారు, తండ్రి గారు, మా కుటుంబ సభ్యులు, తమ్ముడు నామయేష్ వీరందరి సహకారంతో నాకు ఈ పదవి లభించింది. సో వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను.
ఈ కాశీ అన్నపూర్ణ ఆరవైశ్య సత్రం అనేది తిరుపతి, హైదరాబాద్, షిరిడి, వారణాసి, హరిద్వార్, త్వరలో శ్రీశైలంలో కానీ కట్టబోతున్నారు. దానికి ఏకగ్రీవంగా 33,000 మంది డోనర్ల సహకారంతో మా అన్నగారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ప్రతి డోనర్కు పేరు పేరున నా నమస్కారం. చాలా సంతోషకరం మా యోగా చైతన్య సంస్థ సభ్యులందరికీ, సంస్థకు కూడా. ఎందుకంటే మేము ఇక్కడ ఇంత చక్కగా సాధన చేసుకుంటున్నామంటే వీరి తండ్రి గారైనటువంటి భవనాసి కీర్తిశేషులు భవనాసి శ్రీరామూర్తి గారు, వారి ధర్మం పత్ని లక్ష్మీ సరస్వతమ్మ గారి యొక్క వదాన్యం వలన ఈ స్థలం ఇక్కడ 35 సెంట్లు స్థలం ఇవ్వడం, అందులో ఈ విధమైనటువంటి భవన నిర్మాణం చేసుకోవడం, దానికి భవనాసి శ్రీరామూర్తి గారి పిల్లలు మహేష్ గారు, వాసు గారు, వారి కుటుంబ సభ్యులకు సహకరించి చక్కగా నిర్మాణం ఏర్పాటు కావడానికి వారి సహకారం మరవలేంది. ఇదే సందర్భంలో మా సంస్థకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ సేవలు అందిస్తున్న వారి కుటుంబం వాళ్ళు, అలాగే వైశ్య సంఘానికి సంబంధించి వైశ్యులకు కూడా, ఆరవైశ్యులకు అందరికీ కూడా అటు వాసు గారు, అటు మహేష్ గారు ఇద్దరు వివిధ రకాలైనటువంటి పాత్రలు పోషించుతూ ఒక్క నంద్యాల పట్టణానికే కాకుండా, నంద్యాల జిల్లాకే కాకుండా దేశమంతా కూడా వారి సేవలు విస్తరించినందుకు చాలా సంతోషంగా ఉంది. వారు ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అందరికీ, ప్రజలందరికీ మన్నన పొందుతూ అందరికీ సేవ చేస్తూ చక్కగా ఎదగాలని వారు, వారి పిల్లలందరూ, కుటుంబ సభ్యులందరికీ కూడా భగవంతుడు, గురుదేవులు ఆయురారోగ్య ఐశ్వర్యం ప్రసాదిస్తూ వారు ఇంకా ఎంతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, ఉన్నత పదవులు అధిరోహించాలని ప్రార్థిస్తూ సంస్థ తరపున, నంద్యాల బ్రాంచ్ తరపున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నంద్యాల పట్టణం 6వ వార్డు పరిధిలో శుక్రవారం మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అంకిరెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి డ్రైడే కార్యక్రమాన్ని పరిశీలించి ప్రజలకు, సిబ్బందికి తగు సూచనలు తెలియజేశారు. సీజనల్ వ్యాధులు సోకకుండా చర్యలు చేపడుతున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ఫ్రైడే డ్రైడేలో భాగంగా పట్టణంలోని 6వ వార్డులో పారిశుద్ధ్య నిర్వహణ, దోమల నివారణకు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. సీజనల్ వ్యాధులు సోకకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నీటి నిల్వలు లేకుండా చేసుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా, వ్యక్తిగతంగా పరిశుభ్రతను పాటించాలని కోరారు. ఇందులో భాగంగా వార్డులో ఆయిల్ బాల్స్ కాలువలలో వదలడం, ఫాగింగ్ నిర్వహించారు. ప్రత్యేకంగా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలల్లో దోమలు వృద్ధి చెందే కాలమని, ఈ కాలంలో దోమల నివారణ చర్యలు చేపట్టాలని కోరారు. ప్రతి శుక్రవారం రోజు ఫ్రైడే డ్రైడే అంటే ఎక్కడ కూడా నీళ్లు నిల్వ ఉండకుండా చూసుకోవడము, తద్వారా దోమల వ్యాప్తిని అరికట్టడం, ఎక్కడైతే అపరిశుభ్రంగా వాతావరణాలు ఉన్నాయో అంటే మీన్ చుట్టూ పరిసర ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా కొంత దోమల నియంత్రణ కోసం తగు చర్యలు చేపట్టడం, అదేవిధంగా మెరుగైన మంచినీటి సరఫరా, ఎక్కడైనా నీటి సరఫరా మున్సిపాలిటీ నుంచి సప్లై చేస్తున్న నీటి సరఫరాలో ఎక్కడైనా లోపాలున్నా వాటిని సరి చేసుకోవడం, ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం అనే కార్యక్రమాలను మేము ప్లాన్ చేసుకొని ఈరోజు ఇక్కడ 6వ వార్డు జగజ్జనని నగర్లో ఈ కార్యక్రమాన్ని మా సిబ్బంది ద్వారా మరి పట్టణంలో అన్ని వార్డులలోనూ జరుగుతోంది. ప్రస్తుతం నేను ఇక్కడ ఈ 6వ వార్డులో నేను, మా ఎంహెచ్ఓ గారు, మా శానిటరీ ఇన్స్పెక్టర్ గారు, అలాగే హెల్త్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది అందరం కూడా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలను మేము పరిశీలించడం కోసం రావడం జరిగింది. మరి ఈ ప్రాంతంలో కొంత నెగ్లెక్టెడ్గా ఉన్నట్టు, మరి పూర్తిగా డెవలప్ కాని ప్రాంతము, చాలా చోట్ల ఖాళీ స్థలాలు ఉండిపోవడం వల్ల ఆ ఖాళీ స్థలాల్లో చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు చెత్తను వేయడము, అదేవిధంగా అక్కడ వర్షపు నీరు పోగుపడి ఆ వర్షం నీళ్ళలో దోమల బ్రీడింగ్ అనేది జరగడం, వాటి అన్నిటినీ పరిశీలించి ఈ ఏరియాను ప్రయారిటైజ్ చేసుకొని ఇక్కడ ఆయిల్ బాల్స్ వేయించడము, అదేవిధంగా ఎంఎల్ ఆయిల్ స్ప్రే చేయించడము, ఆ కార్యక్రమాలతో పాటు పబ్లిక్ నుంచి కొంత ఫీడ్బ్యాక్ కూడా తీసుకుని ఇక్కడ ఇంకేదైనా మెరుగైన వస్తువులు మున్సిపాలిటీ నుంచి ఏ రకంగా ఏర్పాటు చేయాలనే దాని మీద కూడా ఆలోచించడం జరిగింది. మరి ఇక్కడ డోర్ టు డోర్ కలెక్షన్ అనేది 2 రోజులకు ఒకసారైనా కనీసం వచ్చేటట్లుగా ఎన్ష్యూర్ చేసుకోమని ఇక్కడ ఉన్న ప్రజలు కోరడం జరిగింది. మరి దాదాపు ఇక్కడ 2000 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి, 3 తోపుడు బళ్ళు ఉన్నాయి. దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకుని కనీసం ప్రాథమికంగా ప్రతి ఆల్టర్నేటివ్ డే ఇంటింటికి చెత్త తీసుకునే ప్రక్రియను టేకప్ చేయమని చెప్పేసి సంబంధిత సిబ్బందికి తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణంలో ప్రజలందరికీ కూడా
మా విన్నపం ఏమిటంటే మరి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం మరి మున్సిపాలిటీల ద్వారా చేయించడం జరుగుతుంది కాబట్టి దీన్ని గుర్తిరిగి రానున్న ఈ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ నెలలు, ఈ 3 నెలలు కొంత ప్రమాదకరమైన నెలలు దోమల విషయంలో. ఎందుకంటే ఈ మస్కిటో బ్రీడింగ్ అనేది ఎక్కువగా ఈ 3 నెలల్లోనే జరుగుతుంది. ఈ 3 నెలల్లో ఈ మస్కిటో బ్రీడింగ్ జరగకుండా ఉండడం కోసం మీరందరూ కూడా మీ వంతు సహాయం సహకారాలు మాకు అందజేయండి. మీ ఇళ్లలో ఎక్కడైనా పాత కూలర్లు కానీ, తొట్లు కానీ, లేదంటే టైర్లు కానీ అట్లా ఎక్కడైనా నీరు నిల్వ ఉండి ఒక చిన్న పరిమాణంలో ఉన్న నీళ్ళైనా చాలు, అక్కడ దోమలు లార్వా చేసుకుని దాని ద్వారా వ్యాప్తి చెందే అవకాశం. దేశంలో మరియు ఏపీ రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, వీటిని అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుని కఠినమైన చట్టాల ద్వారా తగిన శిక్షలు వేయాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కారాదని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మీదేవి, రజిత డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక సిపిఐ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ప్రతినిధులు మాట్లాడుతూ కలకత్తాలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో మెడికో విద్యార్థి అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైందన్నారు. అర్ధరాత్రి వరకు విధులు నిర్వర్తించి విశ్రాంతి కొరకు సెమినార్ హాల్కి వచ్చిన యువతిపై అత్యాచారం, హత్య గావించడం అమానవీయ ఘటన అన్నారు. ఈ ఘటనకు కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దేశంలో ఇలాంటి సంఘటనలు జరిగిన దాఖలాలు ఉన్నప్పటికీ జాతీయ స్థాయిలో వైద్య విద్యార్థులు, వైద్యులు, వైద్య సిబ్బంది ఒక్క తాటిపైకి వచ్చి విధులను బహిష్కరించి నిరసన ప్రదర్శనలకు దిగడం ఇటీవలి కాలంలో ఇదే ప్రథమమన్నారు. విధి నిర్వహణలో ఉన్న యువ వైద్యురాలిపై అత్యాచారం జరిగిన తీరు, నిందితుడి ఉన్మాద వైఖరి దృష్ట్యా ఈ ఉదంతం దేశమంతటిని కదిలించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో పనిచేసే వైద్యులకు, సిబ్బందికి రక్షణ కల్పించేలా పటిష్టమైన చట్టాలకు రూపకల్పన చేసి అమలు పరచాలని కోరారు. మహిళలపై హింసను ప్రేరేపించే మద్యం, మత్తు పదార్థాలు, ఫోర్ను సైట్లను నిషేధించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి రజిత, జిల్లా కోశాధికారి సుశీలమ్మ, జిల్లా నాయకురాలు మున్ని పాల్గొన్నారు. నా పేరు రజిత, మహిళా సమైక్య జిల్లా కార్యదర్శిని. కలకత్తాలోని ఆర్జికర్ కాలేజీలో డాక్టర్ మోమిత సామూహిక అత్యాచారం చేసి హతమార్చినటువంటి దుడ్డంగులను వెంటనే కఠినంగా శిక్షించాలని మహిళా సమైక్యగా డిమాండ్ చేస్తున్నాము. అయితే గతంలో కూడా డాక్టర్ దీప్తిపై కూడా సామూహిక అత్యాచారానికి గురైనటువంటి పరిస్థితి. అయితే ప్రియాంక రెడ్డి పైన కానీ గతంలో జరిగినటువంటి అత్యాచారాల పైన నిర్భయ 1 ఇప్పుడు కలకత్తాలో జరిగినటువంటి సంఘటన నిర్భయ 2 కిందగా పరిగణలోకి తీసుకున్నారు. అయితే మహిళలపై రోజు రోజుకి అత్యాచారాలు, దాడులు, అఘాయిత్యాలు రాష్ట్రమంతటా పెరిగిపోతున్నాయి. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందాయి. అయితే కేంద్ర భద్రత చట్టాన్ని కూడా అమలు చేయాలని మేము మహిళా సమైక్యగా డిమాండ్ చేస్తున్నాము. రాబోయేటువంటి కాలంలో మహిళలకు రక్షణ కోసం, అలాగే భద్రత కోసం, మహిళల స్వేచ్ఛను కాపాడడం కోసం కూడా మేము మహిళా సమైక్యగా ఉద్యమాలను పెంచడంలో మా మహిళలు ప్రధాన పాత్ర వహిస్తామని చెప్పడం కూడా జరిగింది. కలకత్తాలో జరిగినటువంటి సంఘటన రాష్ట్రమంతటా ఒక సంచలనంగా మారింది. అయితే గతంలో కంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మహిళలపై దాడులు, అఘాయిత్యాలు రోజు రోజుకి పెనుముప్పుగా మారాయి. వెంటనే డాక్టర్ పైన జరిగినటువంటి సంఘటనను వెలికి తీసుకోవడంలో కానీ, అయితే త్వరితగా కేసును నమోదు చేసి సిబిఐకి అప్పగించడం ఎంతవరకు వచ్చిందనేటువంటిది కూడా సిబిఐ వెల్లడించడంలో తొందరపాటుతనం తక్కువైందనేసి మేము అనుకుంటున్నాము. జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా ప్రభుత్వ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని
ఆకస్మికంగా తనిఖీలు చేస్తానని ఇటీవల హెచ్చరికలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడికక్కడ పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేసే పనిలో పడ్డారు ఉద్యోగులు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ఓ విభాగంలో సంబంధిత ఉద్యోగులు ఏకంగా చీపురు చేతపట్టి నడుము వచ్చి చైర్లను తుడుస్తూ కార్యాలయాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించే పనిలో పడ్డారు. నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని పద్మావతి నగర్లో ఓ స్థల విషయంలో కోర్టులో వివాదం జరుగుతున్నది. కోర్టులో వివాదం ఉన్న నేపథ్యంలోనే సదరు స్థలానికి పన్నులు మున్సిపల్ కార్యాలయ ఉద్యోగులు వేయడం జరిగింది. కోర్టు వివాదంలో ఉన్న స్థలానికి పన్ను వేసిన ఆర్ఓను, ఆర్ఐని, సచివాలయ అడ్మిన్ మరో ఉద్యోగిని బాధ్యులుగా చేస్తూ మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి సస్పెన్షన్ చేస్తున్నట్లు తెలిపారు. నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్లో వివాదాస్పద స్థలం సంబంధించిన విషయాన్ని అడిగేందుకు మంత్రి ఫరూక్ పిఏ అనిల్ మున్సిపల్ కమిషనర్ను కలవడం జరిగింది. అదే క్రమంలో మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ సమక్షంలోనే మంత్రి పిఏ, ఆర్ఐ, ఆర్ఓలను దుర్భాషలాడుతూ వీరంగం సృష్టించారు. సదరు స్థలం కోర్టు వివాదంలో ఉన్నదని తెలిసినా కూడా మున్సిపల్ కమిషనర్ తనకు సంబంధించిన లాగిన్ ద్వారా వివాదాస్పద స్థలానికి పన్నును వేయడం జరిగిందని, దీనంతటికీ ప్రధాన బాధ్యుడైన మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డిని జిల్లా ఉన్నత అధికారులు సస్పెండ్ చేయాలని నంద్యాల మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి విజయ్ కుమార్ మీడియాకు వెల్లడించారు. శుక్రవారం వారు మీడియాతో మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా మున్సిపాలిటీలో జరుగుతున్న గందరగోళం నెలకొన్నది. పట్టణంలోని పద్మావతి నగర్ ప్రాంతంలోని స్థలం కోర్టు వివాదంలో ఉందని, ఆ విషయం తెలిసి కూడా మున్సిపల్ కమిషనర్ సంబంధిత సచివాలయం ద్వారా ట్యాక్స్ వేసేందుకు సూచించారని, అదేవిధంగా ట్యాక్స్ వేసే క్రమంలో ముడుపులు కమిషనర్కు ముట్టాయని ఆరోపించారు. ట్యాక్స్ వేసే ప్రక్రియలో భాగంగా సచివాలయం నుండి చేసుకున్న దరఖాస్తు ఆన్లైన్లో ఆర్ఐ లాగిన్, ఆర్ఓ లాగిన్ నుండి మున్సిపల్ కమిషనర్ లాగిన్కు పంపడం జరుగుతుందని, సదరు దరఖాస్తును పరిశీలించిన పిదప మున్సిపల్ కమిషనర్ ఆ స్థలానికి పన్ను వేసేందుకు డిజిటల్ సైన్ ద్వారా అనుమతులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అయితే ఈ స్థల వివాదంలో క్రింది స్థాయి మున్సిపల్ ఉద్యోగులను సస్పెండ్ చేయడం సరికాదని, దీనికి పూర్తి బాధ్యతగా మున్సిపల్ కమిషనర్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్కు తాము వినతి పత్రం సమర్పించి సస్పెన్షన్ కోరుతున్నామని తెలిపారు. అలాగే ప్రభుత్వం దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తామని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా 2 రోజుల కింద 4 ఉద్యోగస్తులను సస్పెండ్ చేయడం జరిగింది కమిషనర్ గారు. అది ఏ దాని గురించి అంటే గత 2-3 రోజుల కిందట మినిస్టర్ గారు, పిఏ గారు కోర్టులో ఉన్న వివాద స్థలమైన దాన్ని బిఎన్టీ కింద ఎట్లా మారుస్తారనేసి పోయి అడగడం జరిగింది. కానీ మినిస్టర్ గారు, పిఏ గారిని సరైన సమాధానం చెప్పకుండా పంపించడం జరిగింది. ముఖ్యంగా కోర్టులో వివాదంగా ఉన్న పద్మావతి స్థలాన్ని దాదాపు కోట్ల విలువ చేసే స్థలం కోర్టు నుండని కమిషనర్ గారికి పక్కాగా తెలిసినా కానీ దాన్ని ముందు సచివాలయంలో చేయండి, తర్వాత ఆర్ఐకి వస్తుంది, తర్వాత ఆర్ఓకి వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళకు చెప్పడం జరిగింది కింది స్థాయి ఉద్యోగస్తులకు. మరి అతను పోయి సచివాలయంలో ఉన్న సిబ్బందితో దాన్ని లాగిన్ నుండి ఆర్ఐ లాగిన్కు, ఆర్ఐ లాగిన్ నుండి ఆర్ఓ లాగిన్కు ఓకే చేసుకున్న తర్వాత కమిషనర్ లాగిన్కి వస్తుంది. కమిషనర్ గారిని దాన్ని ఓకే చేస్తేనే అది బిఎల్టీ ట్యాక్స్ ఓకే ఆన్లైన్లో అయ్యేది. మరి కింది స్థాయి వాళ్ళని సస్పెండ్ చేశారు, కానీ మరి ముందు సస్పెండ్ చేయాల్సినది కమిషన్ను సస్పెండ్ చేయాలి. ఎందుకంటే కోర్టులో ఉన్న వివాద స్థలాన్ని తెలిసినా కానీ నువ్వు లాగిన్ నుండి నువ్వు ఓకే చేసినావంటే నీకు ఉడుకు పెద్దగా ముట్టినట్లే కదా. అప్పటికి కోట్ల రూపాయలు స్థలాన్ని వివాదాస్పదం కానీ తెలిసినా కూడా గతంలో కానీ వివాదం ఉన్న స్థలాన్ని నువ్వు రిజెక్ట్ చేశావు ఎన్నో మాటలు. అది అందరికీ తెలుసు. నువ్వు ఎందుకు రిజెక్ట్ చేశావు? నీకు ముడుపులు ముట్టలేదు కాబట్టి రిజెక్ట్ చేశావు. ఈరోజు పెద్ద మొత్తంలో నీకు ముడుపు ముట్టింది కాబట్టి దాన్ని ఓకే చేశావు. దీన్ని కలెక్టర్ గారి దృష్టికి మేము తీసుకెళ్తాము.
ఖచ్చితంగా పైకి దృష్టి ప్రభుత్వం దృష్టికి కానీ తీసుకొని కమిషనర్ గారు సస్పెండ్ అయ్యేదానికి అన్ని విధాలా మీరందరూ సహకరించి నంద్యాల ప్రజలు గారు సహకరించవలసిందిగా ముందు కలెక్టర్ గారికి విన్నపం చేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల మున్సిపల్ కార్యాలయంలో ఆంధ్ర కేసరి టంగుటూరి జయంతి నివాళులు అర్పించిన మున్సిపల్ కమిషనర్. రోజాకుంటలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం 14వ వార్షికోత్సవం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు. ఈ నెల 27వ తేదీ నిర్వహించనున్న శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆహ్వాన పత్రిక విడుదల. నంద్యాల జిల్లా కొత్తపల్లి సంగమేశ్వర దేవస్థానం ఆవరణంలో ఉన్న ఫుడ్ కోర్ట్ వేలం. యోగా చైతన్య కేంద్రం ఆధ్వర్యంలో భవనాసివాసుకు ఘన సన్మానం. సీజనల్ వ్యాధులు సోకకుండా చర్యలు చేపట్టిన మున్సిపల్ అధికారులు. మహిళలపై అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ప్రతినిధులు. కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలంటూ జిల్లా కలెక్టర్ హెచ్చరికలతో చీపురు చేతపట్టి శుభ్రం చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు. స్థల వివాదంలో మున్సిపల్ కమిషనర్ను బాధ్యుల్ని చేస్తూ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసిన మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.